స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలన్నది దేవుని చిత్తము కనుక మీరందరూ బాగుండాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడంటే, మరి దేవుని పోలికగా నిన్ను చేసుకున్నాడు గనక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, మరి ఆయనకు నీవంటే ప్రాణం, నీకోసమే తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి మరి నీకోసమే మరి బలి అయిపోయి ఉన్నాడు కనుక, మరి నేను ప్రేమిస్తున్నాడు కనుక నీవు బాగుండాలని కోరుకుంటున్నాడు కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మర్చిపోవద్దు. యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు గుర్తించుకోనండి. ఆయన కోసమే మీరు ముందుకి సాగాలి అని తెలియచేస్తూ, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తుల్లోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ దూరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొద్ద సర్వ రోగాలు, అది నీకు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ వ్యాపారానికి కావచ్చు, నీ వ్యవసాయానికి కావచ్చు, నీ పాడి పంటలు, దూడ, దుక్కుడు ఎద్దులు, ఇవన్నీ కూడా ఏ వ్యాధులున్నా సమస్తమును నీకు దూరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కఠినమైన వ్యాధులు కూడా దూరపరచబోతున్నాడు దేవుడు కనుక, ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, నీ ప్రభు నీతో ఉంటే చాలు అని మరి ఒకవేళ విశ్వసించగలిగితే, ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఆయనను పూజించగలిగితే, ఆయనను ఆరాధించగలిగితే, ఆయన చెప్పిన కట్టడల విధులను అనుసరించగలిగితే, నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? సర్వరోగాలు నీ వద్ద నుండి నేను తీసివేయబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుంచుకొని, ప్రభు నాకున్నాడు, నరులు నాకేమి చేయగలరు, ఈ వ్యాధులు నన్ను ఏం చేయగలవు, అలాగే వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ కూడా లాస్ అయిపోతున్నా సరే ప్రభువే పోషిస్తాడు అని ఒకవేళ తీర్మానం చేసుకుని హృదయమందు స్థిర విశ్వాసం కలిగి నువ్వు జీవించగలిగితే, ఈ వాగ్దానం నీ సొంతం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానం, నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాం. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు ఆయా వ్యాధులతో, బాధలతో, శోధనలతో, అప్పుల్లో ఉన్నారు, వారందరినీ యేసుక్రీస్తు నామములో విడిపించండి. ఎట్టి కఠినమైన వ్యాధులను కూడా ప్రభా తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాం. వారందరి జీవితాల్లో నాయన నీ వాగ్దానాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. మరి 2-3 దినాలు మాత్రమే మా జీవితంలో ఈ సంవత్సరాన్ని ఉంది ప్రభా. తర్వాత ప్రభా నేను నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా ప్రభా, నేను క్షేమకరమైన ఆనవాలు, నేను సంతోషకరమైన దీవెనలు ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, స్వస్థత దయచేయమని, క్షేమం దయచేయమని, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరిది మ్యారేజ్ బర్త్డేను దీవిస్తున్నాను, మీరు దీవించమని, సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే యేసు నామములో ప్రభు నా తండ్రి, నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని యేసు నామములో పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అనేక మందికి సువార్త మరి ప్రకటించబడుతుంది. ఆ సువార్త ప్రకటనలో మీరును పాలి భాగస్థులు అవుతారని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.